విశాఖ జిల్లా పరవాడలోని ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. సాయినాథ్ లైఫ్ సైన్సెస్ లో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 2 కార్మికులు చనిపోయారు. వారిని శ్రీనివాస్, హరీష్ కుమార్ గా గుర్తించారు. ఇందులో ఒకరిని గుర్తించగా మరొకరిని గుర్తించాల్సి ఉంది. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఫార్మా కంపెనీలో పేలుడుకి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? అంబికా, సాయినార్ కంపెనీలో కొద్దిసేపటి క్రితం భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు చనిపోగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిని శ్రీనివాస్, హరీష్లుగా గుర్తించారు. ఒకరు కెమిస్ట్ కాగా మరొకరు షిఫ్ట్ ఇన్ఛార్జిగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన జరిగిన తర్వాత సాయినార్ కంపెనీకి సంబంధించిన మొత్తం బిల్డింగ్ అంతా కూడా దెబ్బతింది. ఆ రియాక్టర్ పేలుడుకు యాజమాన్య నిర్లక్ష్యమే కారణమన్న వాదన బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర పెందుర్తి ఎమ్మెల్యే బండా సత్యనారాయణమూర్తి గారు. సార్, చెప్పండి, ఇన్సిడెంట్ కారణాలు ఏమని మీరు అనుకుంటారు? ఇది దురదృష్టం. ఏదైతే మన ఇవి ఉన్నాయో అవి 2 రియాక్టర్స్ 2 బర్న్ అయినాయి. కాకపోతే నేనేమంటానంటే, గతంలో కూడా ఇది జరిగినప్పుడు ఆవేళ నేను డిమాండ్ చేశాను, ఏదైతే ఈ భద్రత ఎందుకు జరుగుతున్నాయి, మన ఈ భద్రతలో లేక ఇబ్బంది పడుతున్నాం, పర్యావరణ ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారికి లేఖ ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు రెవెన్యూ ఇండస్ట్రీ సెక్రటరీని ఇది మీటింగ్ వేయమన్నారు. సరే, అధికారులు బిజీగా ఉండి మీటింగ్ వేయలేకపోయినారు. రేపే అదృష్టశాత్తు ముఖ్యమంత్రి గారు రేపు గేట్వే హోటల్లో మీరు ఉంటారు, మీకు వచ్చిన మెసేజ్ రేపు 2 గంటలకి కేవలం ఫార్మాస్యూటికల్ సేఫ్టీ మీద, పర్యావరణం మీద మీటింగ్ పెట్టారు. అంచేత రేపు దీని మీద ఒక కొలువుకు వచ్చే అవకాశం ఉంది, శాశ్వతమైన పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. రెండోది, నేను డిమాండ్ చేశాను ఇప్పుడే, ఎవరైతే 2 చనిపోయినారో వారికి న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఉపాధి ఇవ్వాలని మేనేజ్మెంట్ చెప్పాను. వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు దగ్గరలోనే. ఎవరికైతే 5 దెబ్బలు తగిలాయో 50% అబౌవ్ జరిగింది, ఒక ఆయన బర్నింగ్స్ ఉన్నాయి, ఆయన్ని సెవెనిన్ హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పాను. సామాన్య హాస్పిటల్లో జాయిన్ చేసి ఒప్పుకోమని చెప్పాను. బర్నింగ్ యూనిట్లో జాయిన్ చేయాలా. మిగతా 4 కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకు కూడా వైద్యం చేయమని చెప్పాను. 2 నేను గతంలో కూడా డిమాండ్ చేశాను. ఎవరైతే రీజనల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో, జాయింట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రాక్టీస్, ఈ వాజ్ కరెక్ట్ ఫెలో. 4 ఏళ్ళుగా ఈ జిల్లాలో శిష్ట వేసుకొని ఉద్యోగాలు డబ్బులు వసూలు చేసుకొని ఏ రకమైనటువంటి సేఫ్టీస్ మీద ఏ ఒక్క కంపెనీకి ఆయన భద్రత చెప్పట్లే, ఆయన ఇన్స్పెక్ట్ చేయట్లేదు. కనీసం మాకు కూడా చెప్పట్లే, పలానా ఇండస్ట్రీస్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ కంటైనర్స్ బాగోలేవు, లేకపోతే ఈ టెర్మినల్స్ బాగోలేవు అని చెప్పకుండా ఇప్పుడు కూడా చూడండి ఇంత జరిగింది. కలెక్టర్ సైతం ఇమీడియట్గా వస్తున్నారు. అంత బిజీగా ఉండి సీఎం గారి ప్రోగ్రామ్, సెంట్రల్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉన్నా, విప్పులు కాన్ఫరెన్స్ ఉన్నా వస్తున్నారు. ఇప్పటికి లేదండి జాయింట్ రీజనల్ ఇన్స్పెక్టర్ వర్మ. లాస్ట్ టైం కూడా చెప్పాను, డిమాండ్ చేశాను, అధికారి ఎంక్వైరీ ఆయన మీద ఎంక్వైరీ చేయట్లేదు, ఆయన మీద చర్య తీసుకోవట్లేదు. అందుకు నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు వరకు ఇండస్ట్రీస్ పాపం కాదంటలేదు, వాళ్ళు కామెంట్ చేయకూడదు, వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు మనలాగా వాళ్ళు బాధపడుతుంటారు, వాళ్ళకి నష్టం అవుతుంటుంది, దాన్ని మనం చేయాలి. కానీ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఏవైతే ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇచ్చిందో గవర్నమెంట్, ఆయన బాధ్యుడు, ఆయన సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాను. ట్రేడ్ యూనియన్కి ఎలా చూస్తారు అంటే, అక్కడ టెక్నికల్గా అవసరం అంటే ఎవరైతే పని చేయాల్సిన కెమిస్ట్ ఉన్నారో ఆయన కాకుండా వేరే ఆయన పని చేశారని ఒక వాదన వినిపిస్తుంది, మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అక్కడ కెమిస్ట్ ఉన్నాడా, ఆపరేటర్ ఉన్నాడా, ఎక్స్పర్ట్ ఉన్నాడా అనేది ఆ సందర్భాన్ని బట్టి ఆ మేనేజ్మెంట్ అరేంజ్ చేసి ఉండొచ్చు. ఈ నేరాన్ని ఆపరేటర్ మీద, కెమిస్ట్ మీద నెట్టేసి ఇటు యాజమాన్యము లేదంటే తనిఖీ అధికారులు తప్పించుకోవాలని చెప్పి ఒక ఎంప్లాయీని బలి చేస్తూ ఉన్నారు. కార్మికుడికి ఆడికి క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా వారి మీద భారం పెట్టి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 4 గంటల్లోనూ ఈ రియాక్టర్ నుంచి ప్రొడక్షన్ వచ్చేయాలి. మనకి అది 6 గంటలు పట్టేది, 4 గంటలు హీట్ టెంపరేచర్ మెయింటైన్ చేసేయాలి. టెంపరేచర్ ఎక్కువ పెట్టేసేయాలా, ప్రెజర్ ఎక్కువ పెట్టేయాలి, వీడికి ఉత్పత్తి వచ్చేయాలి, కోట్ల రూపాయల లాభం వచ్చేయాలి. ఆ ఒత్తిడి ద్వారా అక్కడ ఎవరినైనా ఎంప్లాయీని పెడితే, ఎంప్లాయీని నేరస్తుల్ని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకోలేదు, తరిమి కొడతారు. ఈవేళ 4,000 మందికి ఉద్యోగులు ఊరుకోరు, సమస్య లేదు. ఈ తప్పంతా ఉద్యోగులది కాదు. ఏదైతే సార్ చెప్పారో ఎమ్మెల్యే గారు, ఆ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఏమండి తనిఖీ చేయకుండా రసీదులు ఇచ్చేస్తాడా? ఏమండి 8 కంపెనీలకు మించి ఏ కంపెనీకి ఎన్ఓసీ ఉందో చెప్పండి? ఫైర్ ఎన్ఓసీ ఉండదు, ఏంటది పొల్యూషన్ ఉండదు, లేదంటే సేఫ్టీ ఉండదు, ఏమీ ఉండవు. తనిఖీ చేసిన అధికారులు కొనేసి
వాడేమో కళ్ళు మూసి సంతకాలు పెట్టేసి కార్మిక ప్రాణాలు బయలుకొంటారా? ఇవాళ ఇద్దరు కార్మికులు అయిపోయింది. ఈ ఊరేమైపోవాలి? ఈ పరిశ్రమలు ఏమైపోవాలి? ఇది ఖచ్చితంగా అధికారుల తాలూకా నిర్లక్ష్యం. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నిజానికి తప్పులు పాల్పడిన ఇక్కడ ఊరేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సచిన్ గారు చెప్పండి, ఇద్దరు కార్మికులు చనిపోయారు, వాళ్ళని ఎవరైనా ఐడెంటిఫై చేశారు, మిగిలిన పరిస్థితి ఎట్లా ఉంది? భద్రతా ప్రమాణాల వైఫల్యం వలన ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఇద్దరు కార్మికులు చనిపోయారో వీళ్ళతో పాటు 5 కార్మికులు తీవ్రమైనటువంటి గాయాలకు గురయ్యారు. ఈ గాయాలకు గురైనటువంటి కార్మికుల్ని మెరుగైనటువంటి వైద్యం అందించాలి. చెన్నైలో మాత్రమే వైద్యం చేయడానికి అవకాశం ఉంది ఫార్మాసిటికల్స్ లో ప్రమాదం జరిగితే. కానీ ఇక్కడేమో ఈ విశాఖ జిల్లాలో ప్రమాదం జరిగితే ఇక్కడికిక్కడే వైద్యం చేసి ఏ రకమైనటువంటి సక్రమైనటువంటి పద్ధతుల్లోనూ వైద్యం అందించకపోవడం వల్ల కార్మికుల యొక్క ప్రాణాలను బలిగొనటువంటి జరుగుతూ ఉన్నది. కార్మికుల యొక్క ప్రాణాలను గాలికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి భద్రతా ప్రమాణాల వైఫల్యం వల్లనే ఈ ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకుంటా ఉన్నాయి. విశాఖ జిల్లాలో ఫార్మాసిటీలో ఇప్పటి వరకు అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటు గ్లోక్లంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి విజయశ్రీ కానీ, అలాగే ఆక్టాస్ కానీ, వెకిష్ణ పరిశ్రమ కానీ, అవేరా కానీ అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఈ రోజు సాయినాథ్ పరిశ్రమ ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉంటే అధికారి యంత్రాంగం చూస్తూ కళ్ళప్పగించుకొని చూస్తే సరిపోదు, సమగ్ర విచారణ చేయాలా. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి యాజమాన్యాల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయాలా. అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ వర్మ వెంటనే వచ్చి విచారణ చేయడానికి చర్యలు చేపట్టాలా. ఆ రకంగా చేపట్టుకుంటా మృతుల కుటుంబాలకు సరైన న్యాయం చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఫార్మాసిటీలో ఉన్నటువంటి కార్మికులు వదిలిపెట్టేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి తాడి తానాం గ్రామాలు సైతం తీవ్రమైనటువంటి కాలుష్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. అంబికా, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు రియాక్టర్ పేలుడు సహజంగానే కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే యాజమాన్య వైఫల్యాలు ఒకవైపు అటు స్వయంగా ఎమ్మెల్యేనే ఆరోపిస్తున్న పరిస్థితి. ఎవరైతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వర్మ ఉన్నారో వర్మ యొక్క నిర్లక్ష్యం, ఆయన సరైన ఇన్స్పెక్షన్స్ జరగట్లేదన్న ఒక బలమైన ఆరోపణ స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నారు. మొత్తంగా సాయినార్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 2 చనిపోయారు, మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి మోర్ దాన్ 50% బాన్స్ ఉన్నాయని ప్రతిసాక్షుల కథనం. మొత్తంగా ఈ సాయినార్ కంపెనీలో జరిగిన ప్రమాదం తర్వాత ఫార్మాసిటీలో జరుగుతున్న మొత్తం ఇష్యూస్ మీద కూడా ఒక సమగ్రమైన ఎంక్వైరీ జరగాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు రేపు ఫార్మా కంపెనీలో భద్రతా ప్రమాణాలపై సీఎం విశాఖలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఇట్లాంటి సంఘటన జరగడం మీద కార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో యాజమాన్య నిర్లక్ష్యాన్ని కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. పవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. బులెటిన్లో మరిన్ని వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.